కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మీరు వెంటనే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇక ఈరోజు కథలోకొస్తే హైదరాబాద్ మహానగరంలో డిటెక్టివ్ సారా అనే ఒక డిటెక్టివ్ ఉండేది. మేయర్ రాఘవారెడ్డి నుండి ఒక అత్యవసర కాల్ తనకు వచ్చింది. ఆయన వంశపారంపర్యంగా వజ్రాలు పొదిగిన ఒక వాచి గత రాత్రి ఆయన ఆఫీస్ నుంచి చోరీ చేయబడింది. సారా మేయర్ ఇంటికి చేరుకోగానే అక్కడ సెక్రటరీ మహేష్ మరియు ఇంటి పనిమనిషి లక్ష్మి ఉండటాన్ని గమనించింది. ఇద్దరూ ఆందోళనలో ఉన్నారు. సారా ఆఫీస్ నుంచి పరిశీలించి ఆ గది తాళపు చెవి ఉన్నవాళ్ళు ముగ్గురు మాత్రమేనని తెలుసుకుంది. ఆమె వారి తాళపు చెవి చూపించమని కోరింది. మహేష్ తాళపు చెవి సాధారణంగానే ఉంది. కానీ లక్ష్మీ తాళపు చెవి మీద ఒక చిన్న గీత ఉంది. అది ఇటీవల ఉపయోగించబడినట్లు సూచిస్తోంది. సారా ఆమెను ప్రశ్నించగా లక్ష్మి గత రాత్రి గదిని లాక్ చేశానని చెప్పింది. మహేష్ దగ్గరికి తిరిగి సారా అతని తాళపు చెవిని అడిగింది. అతను ఇంట్లో అకౌంట్ చూస్తున్నట్టు నిర్భయంగా చెప్పాడు. సారా మరల లక్ష్మిపై దృష్టి సారించింది. లక్ష్మితో తాళం మీద ఉన్న గుర్తు ఆధారంగా సందేహాన్ని ప్రస్తావించి ఖచ్చితమైన సమాధానం కోసం అడిగింది. ఆ ఒత్తిడిలో లక్ష్మి భయపడి తన తమ్ముడు అప్పుల్లో ఉండటం వల్ల కొందరు అతన్ని బెదిరించి విలువైన వస్తువును దొంగతనం చేయమని బలవంతం చేశారని ఒప్పుకుంది. మేయర్ ఆశ్చర్యపోయి లక్ష్మిని కోపంగా చూసి ఇలా అన్నాడు. లక్ష్మి, నాతో మాట్లాడి ఉంటే మేము వేరే మార్గం కనుగొనేవాళ్ళం కదా అని అన్నాడు. ఇక విషయం తెలియటంతో వాచి కూడా దొరికింది.